యూట్యూబ్ ప్రేక్షకులందరికీ, పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి అందరికీ నమస్తే. నేను ఈరోజు చేసే వీడియో అండి, ఒక కనకాంబరం మొక్క గురించి వీడియో చేస్తున్నానండి. ఇంత క్రితం కూడా నేను చేశాను. ఇది మనది కొత్త గార్డెన్ అండి. అంత క్రితం నేను ఒక 6-7 మొక్కల్ని చేశానండి వీడియో. ఈరోజు వచ్చేసి ఈ మొక్కలు నేను 3 మొక్కల్ని తీసుకొచ్చానండి నర్సరీ నుండి. 60 రూపాయలకు ఒక మొక్క ఇచ్చాడండి వాడు, చాలా రేట్ ఎక్కువ తీసుకున్నాడు. తీసుకొచ్చి 4 రోజులు అయిందండి. నేను బయట మన వాతావరణానికి అలవాటు అవ్వాలని నేను ఈ మొక్కను మన వాతావరణానికి అలవాటు అవ్వాలని ఈ మొక్కను ఇట్లా బయట ఉంచానండి. బయట ఉంచిన తర్వాత ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియో కొరకు నేను ఈరోజు గంట మట్టి నేను చేశానండి. ఇది మట్టి, ఇసుక, కౌమేనూర్, వర్మీ కంపోస్ట్, కొబ్బరి పొట్టు, ఇది అంతా నేను ప్రాసెస్ అంతా కలిపేసుకుని చక్కగా ఈ బకెట్లకి, ఇవి కొత్తగా ఈ బకెట్లకి చక్కగా ఓళ్ళు కొట్టేశానండి. ఓళ్ళు కొట్టి అడుగున 3 పెంకులు, కొబ్బరి పెంకులు పెట్టానండి. పెట్టి కొంచెం ఆ పెంకులు కదలకుండా మట్టి వేసానండి. వేసిన తరువాత కొబ్బరి డొప్పలు, మంచి మాగిన కొబ్బరి డొప్పలు వేసానండి. వేసి నీళ్ళు జిమ్మేసి అట్ట ముక్కలు ఒక 5-6 అట్ట ముక్కలు కూడా చింపి వేసేసి ఈ కలిపిన మిశ్రమాన్ని వేసి దీన్ని కవరు చక్కగా కదలకుండా వేర్లు కింద వేరు భాగం కలిపేసి దీనిలో మట్టి వేసి పెట్టానండి. పెట్టి కదలకుండా చక్కగా ఈ మొక్కను ఈ విధంగా ఈ బకెట్లో పెట్టానండి. ఇంకొకటి వచ్చేసి ఈ మొక్క కూడా, ఇది కూడా మనం ఈ 3 మొక్కల్లో ఇది 2వ మొక్క అండి. ఇది కూడా సౌందర్య కనకాంబరం అని ఇచ్చాడండి. ఈ మొక్క వేరే, ఈ మొక్కను కూడా నేను ఈ విధంగా రీపాట్ చేశానండి. ఈ సాయిల్ అంతా మిక్స్ చేసి నేను దీనిలో రీపాట్ చేశానండి. ఇది కూడానండి ఇంకొక మొక్క, ఇది 3వ మొక్క. ఈ 3 మొక్కలు ఇవి చాలా పెద్దగా ఎత్తుగా ఉన్నాయండి. అయినా తీసుకొచ్చాను, మంచి వేరుకాండం బాగుందని, బ్రతుకుతి అని తీసుకొచ్చానండి. తీసుకొచ్చి ఈ విధంగా మనం దీనిలో రీపాట్ చేశానండి ఈరోజు ఈ మొక్కల్ని. ఈ 3 కనకాంబరం మొక్కలు మనకి ఈ విధంగా, మనది కొత్త గార్డెన్ అండి. ఒక్కొక్క మొక్క 2 మొక్కలు, 3 మొక్కలు కొంచెం తెచ్చి నేను అమరుస్తున్నానండి ఈ గార్డెన్లో. చూడండి ఏ విధంగా నేను ఈ కుండీలో ఈ మొక్కల్ని పెట్టాను. ఇదొక కుండీలో ఈరోజు ఇదొక మొక్క అమర్చాను. ఇదొక బకెట్లో ఇదొక మొక్కను అమర్చాను. ఈ 3 మొక్కలు నర్సరీ నుండి తీసుకొచ్చినవండి. నర్సరీ నుండి తీసుకొచ్చి నేను 4 రోజులు మన వాతావరణానికి అలవాటు అవ్వాలని బయట ఉంచేసి మంచిగా ఉన్నాయండి. ఆ కవర్ అంతా ఇప్పేసి ఇప్పటి వరకు నేను అది కూడా ఆ ప్రాసెస్ కూడా చూపించేదాన్నండి. మట్టి కలిపింది లేదు, అయిపోయిందండి. ఇప్పుడు అదంతా కలపటానికి ఇప్పటి వరకు గంట టైము, భోజనం కూడా చేయలేదు, 1-2 గంటల టైం పట్టిందండి. పడితే ఇప్పుడు అదంతా కలిపేసేసి నేను ఏకంగా ఒకేసారి దీనిలోకి ఎత్తి మొక్కల్ని చేసి వీడియో తీయటానికి ఎండ వస్తుందండి. అందుకని నేను ఇప్పుడు నేను మొక్కలు పెట్టిన ప్రాంతంలో కొంచెం ఇప్పుడు నీడ వచ్చిందండి. అందుకొరకని నేను ఇప్పుడు వీడియో చేస్తున్నానండి. ఈ మొక్కల్ని ఏ విధంగా నర్సరీ నుండి 60 రూపాయలకు ఒక మొక్కను తీసుకొచ్చానండి. తీసుకొచ్చి మట్టి కలయిక, మట్టి, ఇసుక, వర్మీ కంపోస్ట్, కౌమేనూర్, కొంచెం కొబ్బరి పొట్టు చక్కగా కలిపేసానండి. కలిపేసి ఈ కుండీలకి ఓళ్ళు కొట్టేసి కొబ్బరి డొప్పలు, పెంకులు పెట్టేసి ఆ పెంకులు కదలకుండా కొంచెం మట్టి వేసి అడుగున కొబ్బరి పీసులు డొప్పలు 2-3 వేసి కొంచెం నీళ్లు జిమ్మి దానిపైన 4-5 కొంచెం లైట్గా అట్ట ముక్కలు వేసి దానిపైన నీళ్లు జిమ్మి ఈ కలిపిన మిశ్రమాన్ని, కిచెన్ కంపోస్ట్ కూడా ఉందండి, అది ఒక లేయర్ వేసేసి పైన ఈ కలిపిన మిశ్రమాన్ని అంతా నేను వేసి ఈ 3 కుండీల్లో ఈరోజు నేను ఈ కనకాంబరం మొక్కల్ని
నేను రీపాట్ చేయటం జరిగిందండి. ఇప్పుడు నాకు ఒక 10 కుండీలు కనకాంబరం మొక్కలు అయినాయండి. ఈ కొత్త గార్డెన్ కదండి, మనం చక్కగా మంచిగా ఒక్కొక్క మొక్క తీసుకొచ్చి పెడుతున్నానండి. మట్టి మట్టి కలిపింది లేదు, అందుకొరకని నాకు లేట్ అయిపోయింది. నేను ఈ వీడియో తీసే ప్రదేశంలో ఎండ ఉంటుందండి, అందుకొరకు నేను ఆ ప్రాసెస్ అంతా చూపించలేదు. కనుక నేను ఏ విధంగా చేశాను, ఈ కుండీల్లో ఏ విధంగా అమర్చాను, సాయిలు ఏది వేశాను, ఎక్కడి నుండి తీసుకొచ్చాను ఈ మొక్కలు, ఈ ప్రాసెస్ అంతా నేను ఈరోజు మీకు వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. ఈ 3 మొక్కలు మనకి మంచిగా బ్రతికి మన గార్డెన్లో చక్కగా కనకాంబరాలు విస్తరించాలని మీరందరూ కూడా ఆశించండి. మీరందరూ ఈ నా కొత్త గార్డెను మంచిగా నేను చేసి మంచి ఇంప్రూవ్ అవ్వాలని నాకు మీరందరూ లైక్లు, సబ్స్క్రైబర్సు అన్నీ చేసి నన్ను ముందుకు పంపించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.